మన పరలోకపు తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో అందరికీ వందనాలు. నేటి దిన సాయంకాలం ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యమును పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం. ఫిలిప్పి 4వ అధ్యాయము 6-7 వాక్యాలు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. మనం జీవితంలో ప్రతిరోజు అనేక సవాళ్లు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఆందోళన, భయం, టెన్షన్, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలాంటి వాటి వల్ల మనకు అధికమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంటుంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ ఆందోళన తగ్గించడానికి ఒక శక్తివంతమైన పరిష్కారం మనకు కనిపిస్తుంది. పరిశుద్ధుడైన పౌలు ఈ మాటల్ని తాను చెరసాల్లో బందీగా ఉన్నప్పుడు రాశాడు. చెరసాల్లో ఉన్న అన్ని శ్రమల్లో కూడా ఆయన సమాధానం గురించి మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు మన ప్రభువు సమాధానమునకు కర్త, సమాధానమునకు అధిపతి అని. దేని విషయమై మీరు చింతించవద్దు అని పరిశుద్ధ గ్రంథం ఆజ్ఞాపిస్తుంది. మత్తయి 6వ అధ్యాయము 31-32 వాక్యాల్లో ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి, ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలియను అని మనం చదువుతాం. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద మోపి ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మన మనవల్ని దేవునికి తెలియచేయాలి. లూకా సువార్త 10వ అధ్యాయము 39-42 వాక్యాల మధ్యలో బేతనీయ గ్రామానికి చెందిన మార్త అనేకమైన విషయాల గురించి చింతించుతున్నప్పుడు ప్రభువు చెప్పాడు, మార్త, నీవు చింతించాల్సిన అవసరం లేదు. మరియా నీ సహోదరి అన్నిటికంటే ముఖ్యమైన అవసరమైన దాన్ని ఒకదాన్ని ఎంచుకున్నది. అదేంటంటే ప్రభు పాదాల చెంతకు చేరి ఆయన మాటలను వినడమే అని ప్రభువు సెలవిచ్చారు. ఇదే అధ్యాయంలో 5వ వాక్యంలో పౌలు అంటున్నాడు, ప్రభువు మనకు సమీపంలో ఉన్నాడు అని. అవును, ప్రభువు మనకు చాలా దగ్గరగా ఉన్నాడు. కాబట్టి మనం దేనికి చింతించాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ మన విన్నపాలని దేవునికి తెలియచేయాలి. నమ్మదగిన దేవుడు కనుక ఇప్పటి వరకు మన జీవితంలో దేవుడు చేసిన అనేకమైన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ మన అవసరతను కూడా తెలియచేయాలి. దేవుడు మన జీవితంలో ఆయన సన్నిధిని విస్తరింపచేసిన క్షణాలు, మనల్ని శాపం నుంచి విడుదల చేసిన క్షణాలు, మనకు కలగజేసిన అద్వితీయమైన రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన విజ్ఞాపన చేయాలి అని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు దేవుని యొక్క నిత్య సమాధానం మన హృదయంలోకి వస్తుంది. మన హృదయాలకు తలంపులకు కావలి ఉండి కాపాడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చేసే పనిని బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, ఆర్థిక ఆరోగ్య సమస్యలను బట్టి, మన పిల్లలను బట్టి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి ఎంతో ఆందోళన, చింత, భయము ఉండి ఉండొచ్చు. అయితే వాక్యం సెలవిస్తుంది, దేని విషయం చింతించవద్దు, ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపన చేద్దాం. సమాధానానికి కర్త అయిన దేవుడు మన హృదయంలోనికి వచ్చి మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉండి మనకు కలిగిన అన్ని భయాల నుంచి, ఆందోళన నుంచి, శ్రమల నుంచి మనల్ని రక్షిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ తల్లవంచి కళ్ళు మూసి ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, మా గొప్ప దేవుడైన యేసయ్య, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో ప్రభువా అమూల్యమైన నీ మాటల్ని మేము విని నాయన వాటిని మా జీవితంలో అన్వయించుకున్నట్లు సహాయం చేయండి. ఇదిగో ప్రభువా నాయన, మమ్మల్ని ఇదే విషయము మీరు చింతించవద్దని సెలవిచ్చారు నాయన. ఇదిగో మా చింత యావత్తు ప్రభా సమస్తము నీ మీద మోపుతున్నాము నా తండ్రి. మీరే మాకు కలిగినటువంటి అన్ని భయాల నుంచి, ఆందోళన నుంచి విడిపించి మా చింత యావత్తు ప్రభా నాయన మీరే సహించి నాయన మాకు చక్కటి పరిష్కారం కలగచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. మాకు కలిగిన అన్ని భయాల నుంచి మమ్మల్ని విడిపించి తప్పించండి. మీకు స్తోత్రం నాయన. ఇదిగో నాయన, ఈరోజు అంతట్లో మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, మేము మా పనులను ముగించుకొని పడకలకు వెలుచుంటుండగా ప్రభా మీరు మీ దూతల కాపుదల ప్రభా మాకు కలిగించి నాయన చక్కటి నాయన ప్రశాంతమైనటువంటి నిద్రను మాకు దయచేసి నాయన మమ్మల్ని నడిపించమని, నీ చిత్తమైతే రేపు ఉదయాన్నే లేచి ప్రభా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని నజరేయుడు నా గొప్ప దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.
ఆమెన్. ఆమెన్. ఆమెన్.